చందు కింది స్థాయి నుంచి కష్టపడిన నటుడిగా మారారంటున్నారు ఆయన బంధువులు. నటనలో పెద్ద హీరో అవుతాడనుకున్న సమయంలో ఇలా కావడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచిందే. ప్రియుడికి ప్రేయసిని దూరం చేస్తే భార్యకు భర్తను, పిల్లలకు తండ్రిని దూరం చేసింది. విధి ఆడిన వింత నాటకంలో చివరకు అనాథలయ్యారు చిన్నారులు. అడ్డు అదుపులేని సహజీవనాలు పన్నంటి కాపురాలను చిన్నాబిడ్డం చేస్తున్నాయి. భర్త తనను కాదని వెళ్లినా సంతోషంగా ఉంటే చాలనుకున్న భార్యకు గుండెకోతే మిగిల్చాడు ఆ భర్త. తెలుగు టీవీ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య నేటి మానవ సంబంధాలను ప్రశ్నిస్తున్నాయి. మా అన్న ఆత్మహత్య చేసుకుంటాడు అనుకోలేదని అంటున్నారు చందు సోదరి. పవిత్ర మరణం తర్వాత ఇంటికి వచ్చేయమని చాలాసార్లు చెప్పామని, అయినా ఆయన డిప్రెషన్లోంచి బయటకు రాలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా మా అన్న మాకు తిరిగి రాడు కదా అని రోధిస్తున్నారు. పవిత్రతో పరిచయం తర్వాత తన కొడుకు చందు తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదని చెప్తున్నారు ఆయన తల్లి. డాడీ నిన్న కాల్ చేసి మాట్లాడారని చెప్తోంది చందు కూతురు. అమ్మని తమ్ముణ్ణి బాగా చూసుకోమని చెప్పాడని, బాగా చదువుకోవాలని చెప్పాడని చెప్తోంది. డాడీని చూసి 6 రోజులైందని అంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. ప్రస్తుతం మార్చురీ నుంచి ఇక్కడ నుండి మరికొద్దిసేపట్లో కూడా డెడ్ బాడీ బయలుదేరనుంది. వాళ్ళ బ్రదర్ ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వాళ్ళ రాముతోటి మాట్లాడదాం. రాము గారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి ఇక్కడ నుండి? హలో, హలో డాడీ. హలో, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నుండి డెడ్ బాడీని నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం బన్సిలాల్పేటకి తీసుకొని వెళ్తామని అతని సోదరుడు కూడా చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. పోలీసులు పూర్తిగా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం డెడ్ బాడీ ఇక్కడ నుంచి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళ బ్రదర్ ఎదురుగా కనబడుతూ ఉన్నాడు రాము. అతను కన్నింటి పర్యాతం అవుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ నుండి నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అంత్యక్రియలకు తీసుకొని వెళ్ళే అవకాశం మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని కూడా వాళ్ళ సోదరుడు చెప్తూ ఉన్నాడు. చందుకు సంబంధించి అంటే ఈ విధంగా ఇంత దారుణంగా అతను ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహించలేకపోయాము. ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుందని తాము ఊహించలేదనేది కూడా వాళ్ళు ఒకవైపు కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతం అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే చందు చాలా ధైర్యంగా ఉండేవాడు. ఎప్పుడైతే భార్య పిల్లలతో దూరంగా ఉండడం మొదలుపెట్టాడో అప్పుడు పవిత్రతో ఉండడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నుండి ఈ ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది. 3 రోజుల క్రితం యాక్సిడెంట్ జరగడం, అందులో అతను త్రుటిలో ప్రాణాలతో బయటపడడం జరిగింది. కానీ ఆ ఘటనలో మాత్రం పవిత్ర అక్కడే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చందు తీవ్ర డిప్రెషన్కి వెళ్ళడం జరిగింది. తన స్నేహితులతోటి ఈ మొత్తం అంశాన్ని కూడా ఎక్కడికక్కడ షేర్ చేసుకునేవాడు. తాను కూడా చనిపోతాను, తాను కూడా ఎక్కువ కాలం ఇక్కడ జీవించలేనంటూ కూడా అతను ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఈ క్రమంలోనే అతను పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళడం, ఆ తర్వాత అతను నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చిన స్నేహితులు తలుపు కొట్టి చూశారు, కానీ అప్పటికి డోర్ తెరిచి ఉండకపోవడంతో డోర్ తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే అతను ఫ్యాన్కి వెళ్ళాడుతూ కనిపించడం జరిగింది. వెంటనే అతన్ని పోలీసులకు సమాచారం అందించడం, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి నిన్న రాత్రి తరలించారు. కొద్దిసేపటి క్రితమే పోస్ట్మార్టం పూర్తయిపోయింది. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. ఇక్కడ నుండి నేరుగా అతని నివాసానికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు బన్సిలాల్పేటకు తరలించనున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు.